నమస్తే వేదనాడికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్యులు, ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ అవార్డ్, విశ్వబంధు విన్నర్, మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ, ఓరియంటల్ హెరిటేజ్, కనీనిక, కశేరుక, నిమిత్త నాడి జ్యోతిష్య పరిశోధకులు శ్రీ రాఘవేంద్ర సిద్ధార్థి గారు ఈ రోజు మన ముందున్నారు. నమస్తే గురుజీ. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో కృషి చేసే మిగతా పండితులకు మీకు తేడా ఏంటి? ప్రజలు ఆయా సమయాల్లో ఎదుర్కొనే సమస్యలకి మీరు ఎటువంటి విధానాల ద్వారా పరిహారం చేయించగలరు? ఖచ్చితంగా అమ్మా, ఇక్కడ సమాజంలో అనేక మంది గొప్ప సిద్ధాంతులు ఉన్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని చెప్పి మహానుభావుడు త్యాగరాజు అన్నట్టుగా గుర్తు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సమాజంలో చాలా చాలా గొప్ప జ్యోతిష్ పండితులు ఉన్నారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే అందులో ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది ఒకటి లేదా రెండు సిద్ధాంతాల గురించి మాత్రమే వారికి పరిశోధన చేయడానికి సమయం దొరకడం కారణం చేత, లేక పరిశోధన చేసే ప్రయత్నం చేయడం కారణం చేత వారు చెప్పే ఫలితాలకి ఒక లిమిటేషన్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుందనేది ఒక అభిప్రాయం. అయితే నా విషయం కనుక తీసుకున్నట్లయితే భగవంతుని అనుగ్రహము లేదా ఈ జన్మలో చేసుకున్న సుకృతమో, ఈ జన్మలో అనేక రహస్యమైనటువంటి, బహుశా అందరికీ సాధ్యం కూడా కాకపోవచ్చేమో, అయ్యి అనేక రహస్యమైనటువంటి, మూలమైనటువంటి, పురాతనమైనటువంటి జ్యోతిష సిద్ధాంతాలను నేర్చుకునేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. వాటిలో ప్రముఖంగా తీసుకున్నట్లయితే నాడీ సిద్ధాంతాలు. అలాగే ఈ నాడీలో కూడా రకరకాలు ఉన్నాయి. నాడీ సిద్ధాంతం అని చెప్పి అనగానే ఏదో ఒక తంబు ఇంప్రెషన్ తీసుకొని దాని ద్వారా చెప్పేదని చెప్పి అనుకునే అవకాశాలు ఉన్నాయి. నాడీ సిద్ధాంతం కనుక తీసుకున్నట్లయితే దీంట్లో అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నాం కదా. దీంట్లో గమనించినట్లయితే ప్రముఖంగా భృగునంది నాడి, బృహత్హోరా నాడి, అలాగే స్వరనాడి, ఇలా అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో నేను నాడీ సిద్ధాంతాల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా నేను పరిశోధన చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భృగునంది నాడి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మాత్రమే ఉంటే సరిపోతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటుంది, సమయం గుర్తుండదు. సో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా మనం ఆ జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే బృహత్హోరా నాడి కనుక తీసుకున్నట్లయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి. ఒక బృహత్హోరా నాడి కానీ, లేకపోతే ఒక నిమిత్త నాడి కానీ, ఒక స్వరనాడి కానీ తీసుకున్నట్లయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఈ నాడీ శాస్త్రాన్ని ఉపయోగించుకొని మనం వారి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను చెప్పే ప్రయత్నాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అనుమానం మీకు రావచ్చు, స్వరనాడి అంటే ఏంటి అని. దీంట్లో మళ్ళా రెండు రకాలు ఉన్నాయండి. స్వరనాడి అనేది కనుక తీసుకున్నట్లయితే శ్వాసని తీసుకొని దాని పరంగా చెప్పే సిద్ధాంతం ఒకటి ఉందండి. ఈ శ్వాసం కనుక తీసుకున్నట్లయితే, అంటే దీంట్లో సూర్యనాడి, చంద్రనాడి అనే రెండు ఉంటాయండి. అంటే ఎడా పింగళ నాడులు ఇవన్నీ కూడా అది వేరే సిద్ధాంతం అనుకోండి, అది మళ్ళీ సబ్జెక్ట్ మారిపోతుంది. సో ఈ సూర్యనాడి, చంద్రనాడి ఏదైతే ఉందో, ఆ సూర్యనాడి, చంద్రనాడి యొక్క వైబ్రేషన్ బట్టి ఆయా సమయాల్లో ఏ నాడి ద్వారా వారు శ్వాస తీసుకుంటున్నారు, దాని యొక్క దీర్ఘము ఎంత వరకు ఉంది, లేక ఆవృత్తం ఎంతవరకు ఉంది, దాని యొక్క వైబ్రేషన్ ఎంతవరకు ఉంది అనేది గమనించి తద్వారా ప్రిడిక్షన్ చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది కాకుండా వ్యక్తులు ఆయా సమస్యని గురించి ప్రశ్న అడిగే సమయంలో వారి స్వరం నుండి వదులుతున్నటువంటి, లేక వెలువడుతున్నటువంటి, వారి యొక్క స్వరం నుండి వెలువడుతున్నటువంటి ఆ ధ్వని తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీని మనం గమనించడం ద్వారా, దాన్ని కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో కౌంట్ చేయడం ద్వారా ఆయా సమస్యలకి పరిష్కారం చూపించడము, లేక ఆయా వ్యక్తుల యొక్క భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల గురించి విశ్లేషించే ప్రయత్నము చేయొచ్చని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా కనినిక, కశేరుక నాడీ సిద్ధాంతాలను కూడా పరిశోధన చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా మీరు గమనించినట్లయితే అష్టమంగళ ప్రశ్న అని ఒకటి ఉంది, దీప ప్రశ్న అని ఒకటి ఉంది. వీటి గురించి బహుశా సౌత్ ఇండియాలో ఒక కేరళ వాసులకి, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఉడిపి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులకు తప్పితే బహుశా మిగతా వాళ్ళకి తెలుసు అని అనుకోవట్లేదు. ఒక
కార్యార్థి అయి ఒక సమస్య గురించి పరిష్కారం తెలుసుకునే ఉద్దేశంతో పృచ్ఛకుడు, అంటే ఇక్కడ ప్రశ్న అడిగేవాడిని పృచ్ఛకుడు అని చెప్పి అనుకుంటాము. సో ఆ పృచ్ఛకుడు ఎప్పుడైతే పండితుని కలవడానికి ప్రయత్నిస్తాడో లేక కలవడానికి వచ్చాడో ఆ సమయంలో ప్రకృతి యొక్క స్థితిగతులను గమనించి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఒక పూజా విధానము, కొన్ని ముగ్గులు లాంటివి వేసి తద్వారా ప్రశ్న చేస్తూ ఉంటారు. అలాగే ఒక దీపాన్ని ఉపయోగించుకొని, అంటే దీపం అంటే ఒక పూజ చేసి ఆ పూజలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాల ద్వారా దైవ ఆవాహన చేసి ఆ దీపంలో ఉన్నటువంటి తేజస్సును బట్టి వ్యక్తుల యొక్క పరీక్షణ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీన్ని దీప ప్రశ్న అంటారు. ఇది కాకుండా న్యూమరాలజీలో చాల్డియన్ సిద్ధాంతము, పైథాగరస్ సిద్ధాంతము, పొరనాలజీ అనేకన్ని ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం వ్యక్తుల యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి చెప్పే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇంతే కాకుండా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అలాగే ఆయా సమయాల్లో వారి యొక్క కర్మ బలంగా ఉండటం కారణం చేత జ్యోతిష్యాది న్యూమరాలజీ సంబంధించినటువంటి ఎన్ని సిద్ధాంతాలు ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ జ్యోతిష పండితుడికి ఆ భవిష్యత్ అనేది గోచరపడదు, అగోచరంగా ఉంటుంది. అటువంటి ప్రత్యేకమైన సమయాల్లో ఉపయోగించుకునే సిద్ధాంతమే వాస్తు. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు నివసించే గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ గృహాలని పరిశీలించడం ద్వారా, ఆ గృహాల్లో ఉన్నటువంటి ఆరా లేక ఎనర్జీని గమనించడం ద్వారా మనము వారికి సంబంధించినటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి తెలిపి ఆయా జాతకాల్లో ఉన్నటువంటి సమస్యలకి విరుగుడుగా పరిహార మార్గాలను సూచించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ పరిహార మార్గాలను చూపించే క్రమంలో, చెప్పే క్రమంలో అనేక మార్గాలు ఉన్నాయండి. దాంట్లో ప్రముఖంగా మీ అందరికీ తెలిసిందే అభిషేకము, దానము, అర్చన, హోమము, జపము, అలాగే రత్నధారణ, రుద్రాక్ష ధారణ, ఇలాంటి అనేక క్రతువులు ఉన్నాయండి. అయితే వీటితో పాటు అతి తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటి తంత్ర పరిహారము లేక తాంత్రిక జ్యోతిష్య సిద్ధాంతం గురించి నేను నిపుణుడు అని చాలా లోతైన పరిశోధన చేయడం జరిగిందండి. సో ఈ కారణం చేత ఆర్థికంగా అంతగా స్థితిగతుల్లో లేనివారు కూడా, అంటే ఆర్థికంగా అంత సహకారం లేనివారికి కూడా, లేక ఆర్థికంగా అంత గొప్ప స్థితిలో లేనివారికి కూడా తక్కువ సమయంలో తక్కువ సమయాన్ని ఉపయోగించడం ద్వారా, అలాగే చిన్న చిన్న పరిహారాలని సూచించుకోవడం ద్వారా, చిన్న చిన్న పరిహారాలను చేయడం ద్వారా ఆయా సమయాల్లో ఖచ్చితంగా ఆయా సమస్యల నుంచి బయటపడడమే కాకుండా సక్సెస్ని అందుకోవటంలో ఏమాత్రం డౌటే లేదని చెప్పవచ్చండి. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చేసిన పరిశోధన కనుక తీసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే నా జీవితాన్ని పణంగా పెట్టాను ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా పరిశోధన చేసే క్రమంలో. సో నా అనుభవ సారాన్నంతా కూడా ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల యొక్క జీవితాన్ని అభివృద్ధి వైపు పనించే భాగంలో నేను సరైన సమయంలో సరైన మార్గాన్ని నిర్దేశించడం ద్వారా ఆయా వ్యక్తులకి సహకరిస్తాను అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి. మీరు కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నారు కదా, జ్యోతిష శాస్త్రం యొక్క సహాయంతో వారు ఏ ఏ అంశాల్లో లబ్ధి పొందుతున్నారు? మీరు గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే చెప్పుకోదగిన స్థాయిలో ఈరోజు పరిడవిల్లుతున్నటువంటి టాప్ 10లో ఒక 7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి నేను కన్సల్టెంట్ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు ప్లానర్గా ఉన్నానండి. మీరు గమనించినట్లయితే ఈ సంస్థలకి నా యొక్క సహకారం ఏ విధంగా లభిస్తుంది, అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు అడిగారు. దీనికి కనుక సమాధానంగా నాకు తీసుకున్నట్లయితే, ఆయా సంస్థలు ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కదా, కన్స్ట్రక్షన్స్, రోడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆయా స్టేట్స్లో, అంటే నేను సర్వీస్ ఇచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సౌత్ ఇండియాలో కూడా వాళ్ళ యొక్క పనులు నడుస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనూ అలాగే ఉత్తర భారతదేశంలోనూ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో ఈ కారణం చేత మీరు గమనించినట్లయితే ఆయా పనులు నడుస్తున్న సమయంలో ఆ బేస్ క్యాంప్ ఎక్కడ నిర్మాణం చేయాలి. మీరు గమనించినట్లయితే ఒక వర్క్ అనేది ఒక చోట ప్రారంభించబోయే ముందు దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, లేక వర్కర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఉండటానికి ఒక నిర్మాణ సమూహం అనేది అవసరమవుతుంది.
ఈ నిర్మాణ సమూహం అనేది సరైన ప్రదేశంలో సరైన రీతిలో గనక నిర్మాణం గనక చేయకుండా ఉన్నట్లయితే ఆ వాస్తు యొక్క స్వరూపము లేక ఆ వాస్తు యొక్క స్వభావము లేక ఆ వాస్తు యొక్క ప్రభావము అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లేదా వర్కర్స్ మీద ప్రభావం చూపించడం చేత పడటం చేత అక్కడ జరిగే పని మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కారణం చేత ఆ పని యొక్క డెవలప్మెంట్లో అవరోధాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆయా సమయాల్లో ఒక పని ప్రారంభించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏ ప్రదేశంలో ఈ బేస్ క్యాంప్ అనేది నిర్మాణం చేయాల్సి ఉంటుంది లేదా ఆయా ఎంప్లాయీస్ కానివ్వండి వర్కర్స్ కానీ నివాసం ఉండడానికి ఎలాంటి ప్రదేశాల్లో నిర్మాణం చేయాల్సి ఉంటుంది, ఏ రీతి నిర్మాణం చేయాల్సి ఉంటుంది అనేది ఒక జ్యోతిష పండితుడిగా నేను వారికి సలహాలు అనేది ఇస్తూ ఉంటాను. మీరు గమనించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సంస్థ పేరు చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఉత్తర భారతదేశంలో ఒక ప్రదేశంలో ఒక పేరొందినటువంటి ఒక సంస్థ వారు దాదాపు ఒక 1000 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఒక వర్క్ ప్రారంభించే క్రమంలో భాగంగా వారు ఒక ప్రదేశంలో ఆ బేస్ క్యాంపు లేక వర్కర్స్ లేక ఎంప్లాయీస్ అనేవారు ఉండటానికి ఒక నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఆ మెస్ అన్ని కూడా అకౌంట్ సెక్షన్ అలాగే మేనేజ్మెంట్ సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఇవన్నీ కూడా ఉండటానికి దురదృష్టవశాత్తు ఆ నిర్మాణానికి ఉత్తరము ఈశాన్యము తూర్పు భాగం మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున కొండలు ఉన్నాయి. అలాగనే వాయు భాగన ఒక పెద్ద చెరువు ఉంది. ఈ కారణం చేత మీరు గమనించినట్లయితే సంవత్సరం 6 నెలల్లో పూర్తవ్వాల్సిన ఆ ప్రాజెక్టు దాదాపు 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తి కాని కారణం చేత గవర్నమెంట్ వారు ఆ సంస్థని ఆ పని నుండి తప్పించడమే కాకుండా చాలా భారీ స్థాయిలో జరిమానా కూడా వేయటం జరిగింది. అంతేకాకుండా సరైన సమయంలో ఆ పని పూర్తి కాని కారణం చేత దాన్ని నిర్వహించే సంస్థ యజమాని తీవ్రమైన నష్టాలకి లోనవటం జరిగింది. అంతేకాకుండా ఈ ఈశాన్య దోషం కారణం చేత ఎవరు కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి వర్కర్స్ కానివ్వండి లాంగ్ టర్మ్ అనేది నిబద్ధతతో కూడి ఉండకుండా అనేక కారణాల చేత వారి పర్సనల్ కారణాలు కావచ్చు లేక ఇంకేదన్నా యాజమాన్య యొక్క కారణాలు కావచ్చు చాలా తక్కువ సమయంలోనే వారంతా కూడా సంస్థను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కారణం చేత వాళ్ళు యాజమాన్యం చాలా ఇబ్బందులకి లోనవడం జరిగింది. కాబట్టి ఒక సంస్థ అనేది ఏదైనా ఒక పని ప్రారంభించబోయే ముందు ఆయా ప్రదేశాల్లో, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాను కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీలకు నేను అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి ఆయా సంస్థలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో ఒక్కో పనులు నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయా సమయాల్లో ఆయా ప్రదేశాల్లో నిర్మాణాలు చేసేటప్పుడు అంటే టెంపరీ బేస్ క్యాంప్స్ నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వారికి సరైన సమయంలో సరైన రీతిగా వాస్తు నిర్మాణాన్ని వాస్తుశాస్త్ర అని సహకారం తీసుకొని అలాగే నిమిత్త కశేరుక అలాగే ఆరా స్కానింగ్ అక్కడ ఉన్నటువంటి తేజస్సు అలాగే ఆధ్యాత్మికపరమైన తరంగాలు అలాగే డివైన్ పవర్ ఇవన్నీ కూడా నేను చూసి వారికి ఒక కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల గురించి నేను సూచించి ఆయా ప్రదేశాల్లో తగిన రీతిని నిర్మాణం చేసుకోవడానికి నేను సహకారం అందిస్తూ ఉంటాను. ఇది మొదటిది. రెండోది, ఏ సంస్థ అయినా అభివృద్ధి బాటలో పయనించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేక సేవకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచివారై ఉండాలి. వారి జాతకంలో గ్రహాల స్థితిగతులు సరిగా లేనప్పుడు లేక గోచార స్థితిగతులు వారికి అనుకూలంగా లేనప్పుడు వారు సరైన అంటే వారికి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలను సరైన రీతిలో ప్రదర్శించలేకపోవడం కారణం చేత ఆయా సమయాల్లో సరైనటువంటి ప్రొడక్టివిటీ అనేది రాకపోవడం కారణం చేత యాజమాన్యం అనేది ఇబ్బందులు గురవడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు నా సర్వీసు లేక నా సేవలను తీసుకుంటున్నటువంటి యాజమాన్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఇంటర్వ్యూ బోర్డులో జ్యోతిషపరమైన సలహాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో మేము ఏం చేస్తామరా అంటే వాళ్ళు వారి విధి విధానం ప్రకారం వారు ఇంటర్వ్యూ చేసుకునే క్రమంలో వారి విధి విధానం ప్రకారం ముందుకు పోతున్న సమయంలో జ్యోతిషపరమైన సలహాను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని తీసుకొని జాతకం ఒకవేళ
ఉద్దేశపూర్వకంగా కొన్ని సమయాల్లో రాంగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు వారి యొక్క అంగ ప్రకరణ సిద్ధాంతము, స్వరనాడి లేక నిమిత్త, కశేరుక, కనీనిక ఇత్యాది సిద్ధాంతాలని ఉపయోగించుకొని ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏమిటి, ఏ సమయంలో ఎలాంటి స్పందనల్ని తెలియజేస్తారు, లేక ఏ సమయంలో ఏ విధంగా స్పందిస్తారు, ఏ సమయంలో ఎలా పనిచేస్తారు, వారి యొక్క సేవలు నిజంగా సంస్థకి అవసరం ఉందా, లేక సంస్థకి అవసరమైన స్థాయిలో వారి యొక్క సేవలు ఉపయోగపడతాయా లేదా అనేది వారిని గమనించి నేను ఖచ్చితంగా సూచన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారిని యాజమాన్యం అవసరాన్ని బట్టి తీసుకోవడం లేక వారిని తృణీకరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మా యొక్క సర్వీస్ తీసుకోవడం ద్వారా లబ్ధి పొందుతున్నాయి, సహకారం పొందుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఇంటర్వ్యూలలో జ్యోతిష శాస్త్రం ద్వారా వ్యక్తిత్వ విశ్లేషణ చేయడం ద్వారా ఆయా సమయాలలో వివిధ పోస్టుల భర్తీ చేస్తాము అన్నారు కదా, ఇది ఎలా చెప్పగలుగుతున్నారో మా ప్రేక్షకులు కూడా తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆయా సమయాల్లో ఆ వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు, ఒక పనికి ఇతను సమర్థుడా కాదా, అలాగే ఏ సమయాల్లో ఇతని జీవితం ఏ విధంగా ప్రభావితం అవడానికి అవకాశం ఉంటుంది, ఇతను రియలబులా కాదా, ఇలాంటి అంశాలు ఒక వ్యక్తిని ఉద్యోగస్తుడిగా లేక సేవకుడిగా తీసుకునే క్రమంలో యాజమాన్యం ప్రధానంగా ఇలాంటి అంశాన్ని పరిగణలో తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే జ్యోతిష సిద్ధాంతంలో మీరు గమనించినట్లయితే ఇలాంటి వాటి అన్నిటికి కూడా చాలా స్పష్టంగా ఎన్నడో చెప్పిందనమాట. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ విశ్లేషణ చేసే క్రమంలో మేము జీవకారకుడైన బృహస్పతిని పరిగణలో తీసుకుంటాం. ఈ జీవకారకుడైనటువంటి బృహస్పతికి మిగతా గ్రహాలతో ఉన్నటువంటి యుతి, వీక్షణ, సంబంధాలను బట్టి ఆ వ్యక్తి మీద ఒక అంచనా రావడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇప్పుడు ఉదాహరణ కనుక గమనించినట్లయితే జీవకారకుడైన బృహస్పతి ఒక ఆత్మకారకుడైన రవితో సంబంధాన్ని పొంది ఉన్నాడు అనుకోండి. ఏ కారణం చేత అయినా అంటే పంచద మైత్రి అని చెప్పంటారు. ఈ పంచద మైత్రి సిద్ధాంతం ప్రకారం ఈ ఐదిట్లు ఏదన్నా ఒక రీజన్ చేత సంబంధాన్ని కనుక పొంది ఉన్నట్లయితే ఆ జాతకుడు ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటాడు. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఆత్మగౌరవాన్ని కలిగి ఉండడం కారణం చేత కొన్ని విషయాల్లో కొన్ని పనులు ఒక స్థాయికి దిగి చేయటానికి మనసు ఒప్పుకోదు అతనికి. అలాగే కొన్ని సమయాల్లో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలో ఎంత హార్డ్ వర్క్ అయినా అంటే ఎంత క్లిష్టమైన పనులైనా సరే, ఎంత కష్టమైనా సరే పడి ఆయా పనులు పూర్తి చేయడంలో ప్రయత్నిస్తాడు, లేక సహకరిస్తాడు, లేక నిమగ్నమవుతాడని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ బృహస్పతి మరియు రవి యొక్క సంయోగం కారణం చేత జాతకుడు కొంత హుందాగా మెయింటైన్ చేస్తాడు. హుందాతనం అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయా సమయాల్లో చిన్న చిన్న విషయాలకే చాడీలు చెప్పడం కానీ, ఇంకోరి మీద పాలిటిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నించడం కానీ, ఇలాంటి చిల్లర పనులు చేయకుండా ఉండే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ రెండు గ్రహాలను కనుక తీసుకొని ఏ రాసులతో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రవి బృహస్పతుల యొక్క సంయోగం ఏదైతే ఉందో అది మేషంలో ఉన్నప్పుడు ఈ మేషాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన అంగారకుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకుడు కొంచెం పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. చేసే పనుల విషయంలో దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉంటాడు. అంతేకాకుండా షార్ట్ టెంపర్ నేచర్ కలిగి ఉంటాడు. ఇవన్నిటితో పాటుగా ఆయా చేసే పనుల విషయంలో మెచ్యూర్డ్గా ఆలోచించేదానికన్నా కూడా ఒక పని చేయటంలో ప్లానింగ్లు అయితే 100 రకాలుగా వేస్తాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో సరైన విధి విధానాన్ని అప్రోచ్ అవని కారణం చేత ఆ పనులు ముందుకు పోవు. ఆరంభం గొప్ప లేక తర్వాత శూన్యం ఏదో అంటారు చూడండి, అలాగే ఆరంభ సూర్యులుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ రవి గురువులు ఎవరైతే ఉన్నారో మేషంలో ఉండటం వలన జాతకులు కీర్తి ప్రకర్షతోటి కొన్ని సమయాల్లో తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మరి కొన్ని సమయాల్లో ఆర్థికపరమైన విషయాల గురించి,
లేక ఆర్థికపరమైన విషయాలు వీళ్ళని ప్రభావితం చేయటం కారణం చేత చిన్న చిన్న అంశాలకే బయటపడుతూ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం చెప్పచ్చు, ఈ రవి గురువులు ఎవరైతే ఉన్నారో ఒక పాజిటివ్ అంటే పాపగ్రహ సంబంధం లేకుండా శుభగ్రహ సంబంధం కలిగి మేషంలో గనక ఉన్నట్లయితే ఈ జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భక్తి ప్రవృత్తులు కలిగి ఉంటారు. దానివల్ల వచ్చినటువంటి మానసిక పరిపక్వంతో చేసే పనుల విషయంలో చాలా నిబద్ధతతోటి చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించడం ద్వారా ఆయా పనులు సఫలీకృతం అవడంలో సహకరిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చేసే పనుల విషయంలో వీరు ఒకరి చేత చెప్పించుకునేదానికన్నా కూడా లీడర్షిప్ బాధ్యతలు అంటే ఒక నాయకత్వ బాధ్యతలు స్వీకరించి తమకు తామే లేక ఆ బాధ్యతలు భుజాన వేసుకుని ఇతరులకు సరైన సమయంలో సరైన రీతిగా సలహాలు సహకారాలు అందిస్తూ ఆయా పనులు ముందుకు తీసుకెళ్లడంలో వీరి యొక్క ప్రయత్నం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ రవి గురువులు కనుక తీసుకున్నట్లయితే వీరు శుక్ర రాశి అయినటువంటి వృషభంలో ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశం కనుక తీసుకున్నట్లయితే వీరు అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారిగా చెప్పుకోవచ్చు. అలాగనే చేసే పనిలో ఒక రకమైనటువంటి ఇంటలెక్చువాలిటీ బాగా ఉపయోగిస్తారు. ఇంటలెక్చువాలిటీతో పాటు స్పాంటేనిటీ అనేది బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక పని చేయటంలో వీరు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ అంశాన్ని సున్నితమైనటువంటి దృష్టితోటి ఎలాబరేటెడ్గా ఆలోచించి ఆయా పనుల విషయంలో ముందుకెళ్లే క్రమంలో ఏ సమయంలో ఎలాంటి ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంది అనేది గమనించి దానికి అనుగుణంగా స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళటంలో వీరు సిద్ధాస్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ పనులు చేసే క్రమంలో ఇక్కడ అసలే శుక్ర రాశి అయింది. వీరి యొక్క కళాత్మక దృష్టి కూడా బయటపడటం కారణం చేత వీరు పంక్చువాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. అందుకనే గమనించవచ్చు, మీరు ఈ గురు శుక్రులు ఎవరైతే ఉన్నారో లేక బృహస్పతి రవి ఎవరైతే ఉన్నారో ఈ రెండు గ్రహాలు కూడా శుక్ర రాశి అనేటువంటి వృషభంలో ఉన్నప్పుడు ఆయా జాతకులు పనిచేసే క్రమంలో తమదైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది అని అనటంలో ఏమాత్రం డౌటే లేదని చెప్పుకోవచ్చు. అలాగే చేసే పనులు కూడా ఒక కళాత్మకమైన దృష్టి ఉంటుంది, తమదైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహ కూటమి ఈ రాశిలో ఉండగా పాపగ్రహ కూటమి యొక్క సంబంధం గనక ఏర్పడినట్లయితే అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజీ కారణం చేత తాము ఇబ్బంది పడటమే కాకుండా సంస్థ యొక్క పరువు తీసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి వీరు ఎన్ని తప్పటడుగులు వేయటానికి కూడా వెనకాడరు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ పాపగ్రహ సంబంధం అనేది ఉండడం కారణం చేత వీరు ప్రతి అంశంలో కూడా హైఫై ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవడం కారణం చేత అది ప్రాక్టికల్గా ఫుల్ఫిల్ కాకపోవడం కారణం చేత ఆయా సమయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవడం ద్వారా తాము ఇబ్బంది పడుతూ సంస్థని కూడా ఇబ్బందులు నెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గురు రవులు ఎవరైతే ఉన్నారో వారు శుక్ర రాశిలో ఉన్నప్పుడు పాపగ్రహ సంబంధం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని సేవకులుగా తీసుకునే సమయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. సో ఇలాగా ఇది ఒక 2 విషయాలు మాత్రం చెప్పాను. ఇలా చాలా అంశాలను మేము పరిగణలో తీసుకోవడం జరుగుతుందన్నమాట. దాదాపు ఒక 120 నుంచి 150 రకాల అంశాలను పరిగణలో తీసుకొని ఒక ఎంప్లాయీ అంటే అది ఫ్యూన్ కావచ్చు, లేక ఒక సంస్థకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ కావచ్చు, ఒక అటెండర్ కావచ్చు, లేక ఒక ఏవీపీ లేక వీపీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇలాంటి ఏ పోస్టులకి భర్తీ అయినా సరే ఈ అన్ని అంశాలను పరిశీలించి ఆ స్థాయికి అతను ఎలిజిబులా కాదా అని తీసుకొని ఆ అన్ని అంశాలను కూడా మేము పరిగణలో తీసుకుని తర్వాత మా అభిప్రాయాన్ని జ్యోతిష శాస్త్రరీత్యా మా అభిప్రాయాన్ని మేము యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైంది కదమ్మా? సంతోషం. చాలా సంతోషం గురుగారు, చాలా బాగా చెప్పారు. చూసారు కదండి వేదనాడి కార్యక్రమం. మరి మరో వేదనాడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. న్యూస్ ఇస్ రైట్.